పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కోడ్ విధించలేదన్న హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అయితే సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కోడ్ విధించలేదంటూ హైకోర్టు సూచించింది. ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అండ్ సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కోడ్ విధించలేదని హైకోర్టు తెలిపినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తూ హైకోర్టు దాఖలు చేసింది, ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అండ్ సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కోడ్ విధించలేదంటూ కూడా హైకోర్టు చెప్తోంది. ఇక సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కోడ్ విధించలేదంటూ కూడా హైకోర్టు చెప్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. మరి వాటిని ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు? పరిషత్ ఎన్నికలకు టీడీపీ నాయకులు వలరామ వేసినటువంటి పిటిషన్ ఏదైతే హైకోర్టులో ఉందో దానికి సంబంధించి ఈరోజు హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఎన్నికలను రద్దు చేయాలని చెప్పేసి బీజేపీతో పాటు జనసేన కొంతమంది ముగ్గురు వ్యక్తులు వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే కనుక వల్లరామయ్య వేసినటువంటి పిటిషన్ మీద ఈ రోజు హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతున్నాయో వాటిని ఏమాత్రం ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏవైతే కనుక నిబంధనలు ఉన్నాయో వాటిని ఏమాత్రం పట్టించుకోకుండానే ఈ ఏకపక్షంగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వల్లరామయ్య వేసినటువంటి పిటిషన్ కు పరిశీలించినటువంటి హైకోర్టు దాని మీద ఎన్నికల నిర్వహణ మీద స్టే ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా ఈ ఎన్నికల కమిషన్ ప్రభుత్వము అప్పీల్కి వెళ్లే అవకాశం అయితే కనుక కనపడతా ఉంది. ప్రస్తుతానికైతే కనుక ఈ ఎన్నికలు సేవించడంతో అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా ఈ విషయంలో ముందుకు వెళ్లాలనే దాని మీద కసరత్తు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇందాకే దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ రావడంతో మిగిలిన కార్యక్రమాలు ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ఎన్నికల కమిషన్తో కొంతమంది అధికారులు కూడా ఆ ఫోన్లలో మాట్లాడినట్లు మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ హైకోర్టులో ప్రభుత్వ తరపు వాదన అయితేనేమి, తర్వాత ఎన్నికల కమిషన్ తరపు వాదన అయితేనేమి వీటిని కూడా ఈ స్టే ఎత్తివేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించనున్నారు. తదుపరి హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే వాటి ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగంటే ఈ పరిషత్ ఎన్నికలు ఒకటే మిగిలిన్నాయి, ఇవి కనుక పూర్తి చేస్తే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కి సులభం అవుతుందని ప్రభుత్వం పదే పదే చెప్తోంది. అయితే టీడీపీ మాత్రం దీనిపై ఒక పిటిషన్ దాఖలు చేసి వీటికి బ్రేక్ పడేలా చేసింది. మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? ఎన్నికల నిబంధనలు ఏమాత్రం అమలు చేయకుండా సుప్రీంకోర్టు డైరెక్షన్ కాదని ఈ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. అంటే మనం ఒకటి పరిశీలించాల్సి ఉంటుంది. ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఎన్నికలకు అంటే ఆమె బాధ్యతలు తీసుకోకముందు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే 8వ తేదీ ఎన్నికలు, 10వ తేదీ దానికి సంబంధించిన ఫలితాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున బయటకు అప్పటికే ముందు రోజే ప్రచారం వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి ఏమాత్రము అధికార యంత్రాంగంతో దీనికి సంబంధించిన ప్రిపరేషన్ మీద ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత చర్చలు జరపకుండా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చాలా మంది అంటే ఇప్పటికీ 1 ఇయర్ ఈ టైంలో అంటే గతంలో ఏదైతే కనుక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందో, నామినేషన్లు పూర్తయిన తర్వాత ఏకీగ్రీవాలు అయిన తర్వాత ఆ ప్రక్రియ మళ్లీ కొనసాగించేందుకు కొంత సమయం పట్టాల్సి ఉంటుందంటే ఇప్పుడు ఈ సంవత్సరంలోగా 21 సంవత్సరాలు నిండినటువంటి యువత అనేక మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నికల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి కొంతమంది ఈ యువత కూడా కోర్టు వెళ్లడం జరిగింది. అంటే యువత తరఫున కొంతమంది 3 పిటిషన్లు దాఖలు చేయడం. అలాగే దీనికి సంబంధించి బీజేపీ, జనసేన ఇచ్చినటువంటి పిటిషన్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే కనుక హైకోర్టు స్టే ఇచ్చిందో దీని ప్రభావం ఏమైనా ఈ బీజేపీ, జనసేన 3 ప్రైవేటు వ్యక్తులు వేసినటువంటి పిటిషన్లు వీటి మీద కూడా ఒక ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియ అయితే కనుక ప్రస్తుతానికైతే కనుక అన్ని పిటిషన్లన్నింటినీ కలిపి ఒకేసారి మరీ విచారించిన
హైకోర్టు దీని మీద ఎన్నికల కమిషన్కు ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారము ఎన్నికల ప్రక్రియ నిర్వహించలేదు అని చెప్పేసి ఏవైతే కనుక పిటిషన్ దాఖలైందో దానికి సంబంధించి లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ వైలేషన్ జరిగింది అనే దాని మీద ఆ వైలేషన్స్ ఏవేవో ఎత్తి చూపి వాటిని అమలు చేయాలా అని చెప్పేసి హైకోర్టు ఎస్ఈసికి ఆదేశాలు ఇచ్చి ఆ ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఓకే విజయ్ చంద్రన్. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కోడ్ విధించలేదంటూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదు అనే అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బీజేపీ జనసేనలు కూడా పరిషత్ ఎన్నికలపై పిటిషన్లను దాఖలు చేశాయి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. అయితే కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 15లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసిని ఆదేశించింది హైకోర్టు. ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కోడ్ విధించలేదంటూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగానే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలంటూ కూడా ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం మనకు తెలిసింది. అది సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ జనసేనలు కూడా పరిషత్ ఎన్నికలపై పిటిషన్లు దాఖలు చేశాయి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. అయితే కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి నెల 15లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసిని ఆదేశించింది హైకోర్టు. మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీతో పాటు మిగతా పార్టీలు కూడా పట్టుబడుతున్నాయి. మరి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నాయనేది కూడా చూడాలి. మొత్తానికి ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ప్రభుత్వం ఏ విధంగా అంటే నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని సంసిద్ధమయ్యారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత తొందరగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా నీలం సాహ్నిని ప్రశ్నించిన విషయం మనకు తెలిసింది ఎస్ఈసిని. సో చూడాలి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఈ పరిషత్ ఎన్నికలకు ముందుకెళ్తుందనేది. రైట్. ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఏపీ ప్రభుత్వం ఇంకా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. అవి కనుక నిర్వహిస్తే వ్యాక్సినేషన్కి అందరూ సంసిద్ధం అవ్వచ్చు, ఎటువంటి బ్రేక్ ఉండదని ప్రభుత్వం ఆలోచించింది. అలాగే పాత సిఎస్సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి పూర్తయిన వెంటనే కొత్తగా నీలం సాహ్ని పదవి బాధ్యతలను చేపట్టారు ఎస్ఈసిగా. వెంటనే ఈ పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కోడ్ విధించలేదంటూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదనే అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య ఈ పిటిషన్ని దాఖలు చేశారు. ఇక బీజేపీ జనసేనలు కూడా పరిషత్ ఎన్నికలపై పిటిషన్లు దాఖలు చేశాయి. వాటితో పాటు కొన్ని సొంత పిటిషన్లు కూడా ఇతర వ్యక్తులు వేసినట్లుగా తెలుస్తోంది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. అయితే కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 15లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసిని ఆదేశించింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో పరిషత్ ఎన్నికలకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీతో పాటు జనసేన మిగతా పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశాయి. అదే సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కోడ్ విధించలేదంటూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదు అనే అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య ఈ పిటిషన్ని దాఖలు
దాఖలు చేశారు. ఇక బీజేపీ జనసేనలు కూడా పరిషత్ ఎన్నికలపై పిటిషన్లను దాఖలు చేశాయి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. పాత నోటిఫికేషన్ ఇప్పటివరకు ఏవైతే నామినేషన్స్ దాఖలయ్యాయో అక్కడి నుంచే కంటిన్యూ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీతో పాటు మిగతా అన్ని పార్టీలు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 15లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసిని ఆదేశించింది హైకోర్టు. వాస్తవానికి ఎల్లుండి పోలింగ్ జరగాల్సి ఉంది. 10న ఫలితాలు అనేవి వెల్లడి కావాల్సి ఉంది. ఈలోపే హైకోర్టు ఈ విధమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది? పరిషత్ ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రతిపక్ష పార్టీ అలాగే జనసేన దాఖలు చేసినటువంటి పిటిషన్లకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ వస్తుందా రాదా? అయితే విచారించినప్పుడు హైకోర్టు కొత్త నోటిఫికేషన్ అవసరం లేదంటూ కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కోడ్ విధించలేదంటూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ జనసేనలు కూడా పరిషత్ ఎన్నికలపై పిటిషన్లను దాఖలు చేశాయి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. అయితే కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 15లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసిని ఆదేశించింది. అయితే కొత్త నోటిఫికేషన్ కోసం పట్టుబడుతున్న ఈ ప్రతిపక్షాలు అలాగే జనసేన బీజేపీ పార్టీలు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఎల్లుండు ఈ పరిషత్ ఎన్నికలకు పోలింగ్ జరగాల్సి ఉంది. 10న ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. సో కొత్త ఎస్ఈసి నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిషత్ ఎన్నికలను నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించారు. ఆల్ పార్టీ మీటింగ్కి కొన్ని పార్టీలు వెళ్ళకపోయిన విషయం మనకి తెలిసిందే. సో మొత్తానికి టీడీపీ దాఖలు చేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు విచారణ జరిపి సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని చెప్తూ కూడా ఈ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతిపక్షాలు కోరుతున్నట్లుగా కొత్త నోటిఫికేషన్ వారు డిమాండ్ చేసినా అవసరం లేదంటూ కూడా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో అంటే ఈ ఎన్నికలు నిర్వహించిన తర్వాత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేయొచ్చంటూ కూడా ప్రభుత్వం యోచించింది. మనకు తెలిసిందే ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పరిషత్ ఎన్నికలు గనక నిర్వహించేస్తే ఒక పని అయిపోతుందని ప్రభుత్వం పదే చెప్తున్న విషయం తెలిసిందే. అయితే ఎస్ఈసిగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఎన్నికలు నిర్వహించడాన్ని ఇటు ప్రతిపక్ష టీడీపీ కూడా ఖండించింది. దానికి సంబంధించి వార్తలు కూడా మనం చూసాం. సో మొత్తానికి ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది.